ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదిగోండి మీ జాయినింగ్ కిట్. ఈ రోజు నుంచి మీరు మా ఛానల్లో జూనియర్ ఎడిటర్ పోస్ట్ని చూసుకుంటారు. సారీ సార్, బహుశా మీరేదో పొరపాటు పడ్డట్టున్నారు. మీరు మా ఛానల్లో జాబ్ కోసం అప్లై చేశారు కదా? అవును, నేను అప్లై చేశాను, కానీ నేను ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అండ్ సార్, నేను ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ జాబ్కి అప్లై చేశాను. ఈ జూనియర్ ఎడిటర్ పోస్ట్ అయితే నా ఎక్స్పీరియన్స్ కంటే చాలా ఎక్కువ. నో మిస్టర్ రేఖ, మేము ఏం పొరపాటు పడట్లేదు. అక్కడ చూడండి, అక్కడ కూడా మీ పేరు రాసి ఉంది. సో మిస్టర్ రేఖ, మీరు ఈ జాయినింగ్ కిట్ తీసుకోండి అండ్ మీ క్యాబిన్లో వెళ్ళి కూర్చోండి. ప్లీజ్ కమ్. అది ఎవరు గట్టిగానే రికమెండ్ చేసినట్టున్నారు. రైట్, అందుకే కదా ఇంత తొందరగా ఇంత పెద్ద క్యాబిన్ అండ్ ఇంత పెద్ద పోస్ట్ దక్కింది. ఎగ్జాక్ట్లీ. అమ్మా, ఇంటర్వ్యూ అయిపోయిందా రేఖ? ఆ ఇంటర్వ్యూ అయిపోయిందమ్మా. అవునా? మరి జాబ్ వచ్చిందా? ఏమైంది రేఖ, నువ్వెందుకు ఏం మాట్లాడట్లేదు? ఆ జాబ్ వచ్చిందమ్మా, అది కూడా జూనియర్ ఎడిటర్ పొజిషన్లో. నిజంగానా? దుర్గమ్మ, వదినా, నాకు పార్టీ కావాలి. యాక్చువల్లీ పార్టీ కాదు, నాకు ఎయిర్ హ్యూమిడిఫైయర్ కావాలి. నా స్కిన్ అంతా చాలా డ్రై అయిపోతుంది. నేను అన్ని ఆర్డర్ చేసి తెప్పిస్తాను. థ్యాంక్ యూ. ఏమైంది రేఖ, నువ్వు సంతోషంగా ఉన్నట్టు అనిపించట్లేదు? అమ్మా, అది నేను కాసేపట్లో నీకు కాల్ చేస్తాను. చూసారా, నా పాదం ఇంటికి ఎంత శుభాన్ని తెచ్చిందో. ధ్రువ్కి జాబ్ వచ్చింది, రేఖా వదినికి జాబ్ వచ్చింది. ఈ సంతోషంలో నేను ఒక పెద్ద షాపింగ్ లిస్ట్ రెడీ చేసుకుంటాను. ఓకేనా? బాయ్. హలో మ్యామ్, డెలివరీ ఎక్స్ప్రెస్. మ్యామ్, మీ పిజ్జా. నువ్వు 6 నిమిషాలు లేటుగా వచ్చావు. మీ బాస్ కి ఫోన్ చేసి చెప్పాలా? ఐఎమ్ సో సారీ మ్యామ్, అది యాక్చువల్లీ సిటీ సెంటర్ వైపు చాలా ట్రాఫిక్ ఉంది. నేనెలా నమ్మాలి సిటీ సెంటర్ రోడ్ లో ట్రాఫిక్ ఉందని? నీ దగ్గర ప్రూఫ్ ఉందా? సిటీ సెంటర్ రోడ్లో నిజంగానే ట్రాఫిక్ ఉంది. నేను అటువైపు నుంచి వచ్చాను. అక్కేంటి ఇక్కడ? తను నన్ను ఇక్కడ ఎలా చూడకూడదు. బాబు, మ్యామ్, మీ కిట్ ఇక్కడే ఉంది. నేను తీసుకుంటాను. హెచ్ఆర్ సార్ క్యాబిన్ ఎక్కడ? నేను కొంచెం రైట్ మాట్లాడాలి. గా వెళ్ళి రైట్ తిరగండి. థ్యాంక్ యూ. కమ్ ఇన్. సార్, నేను లోపలికి రావచ్చా సార్? ఎస్. సార్, అది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీరు నాకు ఈ జాబ్ ఎందుకు ఇచ్చారు అని. మీ పని చూసి ఈ జాబ్ మీకు ఇవ్వడం జరిగింది. ఇదొక్కటే సరిపోదు సార్. నాకు ఈ విషయం గురించి మీరు చెప్పగలరా సార్? ఎవరైనా నా గురించి సిఫారసు చేశారేమో అని. చూడండి రేఖ, సార్ ప్లీజ్, నేను ఒకసారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లిస్ట్ చూడొచ్చా? ప్లీజ్ సార్. సరే. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అర్థమైంది నాకు ఇంటర్వ్యూ లేకుండా ఇంత పెద్ద పోస్ట్ ఎందుకు ఇచ్చారు అన్నది.